ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషిని అడిగితే నేను మనిషిని అని చెప్తాడు, నేను హిందువుని అని చెప్పుకోడు, నేను ముస్లిం అని చెప్పుకోడు. అది మానవత్వం అంటారు. అది మానవత్వం ఉన్నోనికి తెలుసు. నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు పేర్లు మార్చే దాని మీద ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారానికి ఇంకిత బడ్జెట్ పెంచి ఇంకో 10 రూపాయలు పెంచి సామాన్య ప్రజలకు అందిద్దామని ఎందుకు లేదు? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాంట్లో బడ్జెట్ పెంచండి, ప్రజలకు అనుగుణంగా చేయండి. ఎంతసేపు పేర్లు మార్చుకుంటా పోతా ఉంటే ఇప్పుడు 2000 నోటుకు సంబంధించి అన్ని. సో కాంగ్రెస్ పార్టీ గత 20 సంవత్సరాల క్రితం దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ పథకం పేరు మారుస్తూ ఇవాళ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశమంతటా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. సో దాంట్లో భాగంగా మన దగ్గర అఫీషియల్ స్పోక్స్ పర్సన్ క్రాంతి మన దగ్గర అందుబాటులో ఉన్నాడు. సో అడిగి తెలుసుకుందాం, ఎందుకు ఈ పేరు మార్పుకు సంబంధించి ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఆందోళన చేస్తారు? సో ఏంటి అసలు మహాత్మా గాంధీ పేరు జస్ట్ పేరు మార్చడానికి ఇంత ఆగమాగమిత్రు ఏమి? ఎవరు మారుస్తా అంటారు? కేంద్ర ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళకి హక్కు. మీరు బీజేపీ పార్టీ అంటారు, నేను బ్రిటిష్ తొత్తులు, బ్రిటిష్ ఏజెంట్లు అంటున్నా. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే గాంధీ గారు స్వతంత్రం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం ముందుండి నడిపించిన నాయకుడు. దేశ స్వాతంత్రం అన్నా దేశ జాతీయ జెండా అయినా వీళ్ళకి నచ్చదు. వాళ్ళు ఏదైతే సంస్థను గౌరవిస్తారో ఆ సంస్థ స్వాతంత్రం వచ్చినాక కనీసం జెండా ఎగరేయడానికి కూడా మనసొప్పని మూర్ఖులు, దుర్మార్గులు ఎవరు ఉన్నారంటే బీజేపీకి సంబంధించిన సంస్థలు. వాళ్ళు పేరు మార్పులకు తప్ప పెట్టుబడిదారుల యొక్క జేబులు నింపడానికి, ఆదాని అంబానీ పొట్టలు నింపడానికి తప్ప దేనికి పనికిరారు వాళ్ళు. అంతే. వాళ్ళు ఎంతసేపు బ్రిటిష్ ఏజెంట్లుగా, బ్రిటిష్ తొత్తులుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే దిశగానే వాళ్ళ ప్రయాణం, ప్రభుత్వ ప్రయాణం ఉంటది తప్ప పేరు మార్చడం దేనికి? దాంట్లో బడ్జెట్ పెంచి సామాన్య ప్రజలకు అందజేయి. దాని ద్వారా ఎవడు రాజకీయ నాయకుడు ఎవడు తింటలేడు కదా. ఆ పథకానికి చట్టబద్ధత చేసిరు. చట్టబద్ధత చేసి ఇలా సమాజంలో ఉన్న ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందించడానికి సామాన్య ప్రజలు కదా ఆ పథకాన్ని, ఆ సంక్షేమ పథకాన్ని వాళ్ళు కడుపులో తిండిపోతుంది అట్లాంటి పనులు చేసుకొని కదా, అట్లాంటి పనులకు బడ్జెట్ పెంచి అది చేయాలా? ఎంతసేపు పేర్లు మార్చడము, వేరే పేర్లు పెట్టడము. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ గానీ ఇట్లాంటి వాటిని బిఎన్ఎస్ఎస్ అని భారతీయ న్యాయ సంహిత, నార్త్ కు సంబంధించిన ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని